తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ జీవో విడుదల చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో రిలీజ్ చేసింది. జీవో నంబర్ 9 విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. జీవోలో సామాజిక న్యాయాన్ని ప్రస్తావించింది ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి తెలంగాణ ప్రభుత్వం నుంచి. బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూనే ఉంది. దీనికి సంబంధించి మనందరికీ తెలిసిన విషయమే, ఎంత పెద్ద రాద్ధాంతం జరుగుతుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలకు వెళ్లే ముందు ఒకవేళ ఈ బిల్ పాస్ అయినా అవ్వకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థలకు వెళ్లే ముందు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తాం ఖచ్చితంగా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ వస్తోంది. దానికి తగ్గట్లుగా ఇప్పుడు జీవో నంబర్ 9ని రిలీజ్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఈ జీవోను రిలీజ్ చేసింది. మరి దీనికి సంబంధించి తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయనేది మాత్రం చాలా కీలకంగా మారింది. ఇప్పుడు దీన్ని బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎలా ఎదుర్కోబోతున్నాయనేది కూడా చాలా కీలకమైన అంశం. మధు జాయిన్ అవుతున్నారు. ఇంకొంచెం క్లియర్గా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మధు, ఒకవేళ ఓవరాల్ రిజర్వేషన్ల విషయం ఎలా ఉన్నా సరే, అది కుదిరినా కుదరకపోయినా ఎన్నికల్లో మాత్రం 42% రిజర్వేషన్లు మేము ఇచ్చి ముందుకెళ్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వెయిట్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకుంది. సో ఈ నిర్ణయ ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది అంటే ఎలా చూడొచ్చు మనం? ఎగ్జాక్ట్లీ, అంటే మొదటి నుంచి కాంగ్రెస్ చెప్తూ వస్తుంది 42% రిజర్వేషన్ అమలు చేస్తామని. మొత్తానికి జీవో రూపంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈరోజు స్పెషల్ గా జీవో ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఈ అధికారిక ఉత్తర్వులు రావడంతో ఇక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సమాయత్తంగా ఉంది అనేటువంటిది ఒక క్లారిటీ వచ్చేసింది ఈ అంశానికి సంబంధించి. కాకపోతే ఇది కోర్టులో ఛాలెంజ్ చేస్తే నిలుస్తుందా నిలవదా అనేటువంటిది ఒకవైపు చర్చ నడుస్తుంది. బీసీ సంఘాలకు సంబంధించి రేపు అంటే శనివారం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘంతో కూడా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన కీలక సమావేశం కూడా నిర్వహించనుంది రేపు ఉదయం 11 గంటలకు. ఈ సమావేశానికి ప్రభుత్వం నుంచి సిఎస్ రామకృష్ణారావు గాని, డీజీపీ జితేందర్, కొత్త డీజీపీ వీళ్ళంతా కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సహా అందరూ కీలకమైనటువంటి అధికారులు కూడా హాజరు కానున్నారు. ఇక కేవలం నగారా మోగనుంది స్థానిక ఎన్నికలకు సంబంధించి. ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే నందు. అంటే సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని ఈ రోజు జీవో విడుదల చేయడంతో రేపు ఎన్నికల సంఘంతో భేటీ కానుడంతో కాస్త ఒక నెల గడువు కోరే అవకాశం ఉంది ప్రభుత్వం. ఎందుకంటే మేము చిత్తచిత్తో ఉన్నాం, జీవో ఇచ్చాము, మొన్నటి వరకు కేంద్రం దగ్గర ఉన్న బిల్లులు, గవర్నర్ దగ్గర ఉన్న బిల్లుల పెండింగ్ కోసం ప్రయత్నం చేస్తాం, అది రాకపోవడంతో 42% కోసం స్పెషల్ జీవో ఇష్యూ చేస్తామని ప్రభుత్వ వాదన వినిపించే అవకాశం ఉంది. ఒక నెల గడువు కోరి అక్టోబర్ లో ఎన్నికలు ముగిసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీంట్లో తెలంగాణలో మొత్తం మనం పంచాయతీలు చూస్తే ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తా ఉన్నారు. దాదాపు సంవత్సరాల నుంచి 12,760 పంచాయతీలు ఉన్నాయి. తర్వాత మొత్తం 1,12,000 వార్డులు ఉన్నాయి. 565 జెడ్పీటీసీలు, 5,763 ఎంపీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. మొత్తం ఈ 31 జిల్లా పరిషత్లు, 565 మండల పరిషత్లు, ఇక ఈ గ్రామాలు ఇందాక చెప్పినట్టు 12,760 గ్రామాల్లో ఎన్నికలకు నగర మొగనుంది, సిద్ధమవుతా ఉన్నారు. ఇక స్థానిక సమరం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కావాలనే ఆశ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎన్నికలకు సమాప్తమయ్యేటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కాకపోతే ఈ పార్టీలకు ఒక రకంగా ఛాలెంజ్ 42% రిజర్వేషన్ ఇవ్వడం అనేటువంటిది. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారమేమో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఖరారు కానుంది. ఇక మొన్న రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సామాజిక ఆర్థిక కులగణన సర్వే ఏదైతే ఉందో 42%, దాంట్లో నుంచి బీసీలకు సంబంధించినటువంటి సంఖ్య 56% రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. కాబట్టి 56% ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ మొన్న నిర్వహించినటువంటి సంఖ్య ప్రకారం తేలే అవకాశం ఉంది. అంటే మొత్తం రాష్ట్రంలో గ్రామ, మండల, జిల్లా పరిషత్తుల్లో 42% బీసీలకు అవకాశం దక్కనుంది. గ్రామాలలో అన్ని పార్టీలు బీసీ అభ్యర్థులను బరిలోకి దించేటువంటి అవకాశం ఉంది. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఏమో పార్టీ గుర్తులపైన జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక సర్పంచ్ ఎన్నికలేమో పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి, అది కూడా బీసీలను బలపరిచేటువంటి అభ్యర్థులను తెరపైకి వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. కాబట్టి మొత్తానికి ఒక క్లారిటీ వచ్చింది జీవో
ఇష్యూతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళనుంది. మరి ఈ జీవో పైన ఎవరైనా హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉందా, ఛాలెంజ్ చేసే అవకాశం ఉందా అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతా ఉంది. నైన్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ఒక జీవోని తీసుకురావడం వల్ల ఒక రకంగా ఇటు బీఆర్ఎస్ని బీజేపీని కూడా ఇరకాటంలో పెట్టే ప్రయత్నమే కదా ఇది. వీళ్ళు చేస్తే రేపు అక్కడ ఆ పార్టీలో కూడా ఏదైనా డిమాండ్ రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇది కాంగ్రెస్కి కూడా సమస్యగా మారదంటారా మధు ముందు? అంటే టెక్నికల్ గా కాంగ్రెస్ కు లబ్ధి చేకూరుతుందని పార్టీ భావిస్తున్నప్పటికీ కూడా ఇది హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే నిలిచిపోయే అవకాశం ఉంది జనరల్ గా. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 50% క్యాప్ దాటి రిజర్వేషన్ అమలు చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఒక తమిళనాడు రాష్ట్రం మాత్రమే కరెక్ట్ గా చట్టపరంగా రిజర్వేషన్ అమలు చేస్తా ఉంది. దానికోసం కేంద్రం పైన ప్రెజర్ తీసుకొచ్చి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జయలలిత ఢిల్లీలోనే తిష్టవేసి ఈ 42% రిజర్వేషన్ అక్కడ ఉన్నటువంటి బీసీలో 50% క్యాప్ రిజర్వేషన్ తొలగించేలా అప్పుడు రిజర్వేషన్ అమలు చేయించుకున్నారు. తమిళనాడులో మాత్రమే చట్టపరంగా రిజర్వేషన్ అమలు అవుతా ఉంది. దానికి 9th షెడ్యూల్ రాజ్యాంగంలో ఉన్నటువంటి 9th షెడ్యూల్లో చేర్పించి రాజ్యాంగ పరంగా అమలు చేస్తా ఉన్నారు. ఇక బీహార్ లో కూడా సేమ్ ఇక్కడ కులగణన జరిగింది, రిజర్వేషన్ ఇచ్చారు 50% క్యాప్ దాటి, కానీ అక్కడ కోర్టు కొట్టివేసింది ఇట్లాంటి జీవోల ద్వారా ఇచ్చినటువంటి సందర్భం. తర్వాత మరొకటి ఉదాహరణ మహారాష్ట్రకు సంబంధించిన దాంట్లో కూడా ఇలాగే బీసీ రిజర్వేషన్ అంశం తెరపైకి వచ్చినప్పుడు అక్కడ 50% క్యాప్ తొలగిస్తూ జీవో ఇష్యూ చేసిన అప్పుడున్నటువంటి ప్రభుత్వం అది కొట్టివేయబడింది. కానీ ఆగిపోయింది, బ్రేక్ ఉంది ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి. మరి తెలంగాణలో ఎవరైనా హైకోర్టును ఆశ్రయిస్తారా? ఈ చట్టపరంగానే జరగాలనేటువంటిది కేవలం రాజకీయ పరంగా కాదు, నెక్స్ట్ ఉద్యోగ ఉపాధి ఈ రెండుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ కామన్ డిక్లరేషన్ చెప్పింది. మరి వాటి సంగతి ఏంటి? మరి గవర్నర్ దగ్గర ఉన్న పెండింగ్, కేంద్రం రాష్ట్రపతి దగ్గర ఉన్న పెండింగ్ బిల్లుల సంగతి ఏంటి అనేటువంటిది క్లారిటీ లేదు, ఇంతవరకు క్లారిటీ రాలేదు. మొత్తానికైతే జీవో ఇచ్చింది, ఎవరు కోర్టుకు వెళ్ళకపోతే 42% రిజర్వేషన్ అమలయ్యే అవకాశం ఉంది రాష్ట్రంలో. ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళ్ళి ఇండివిజువల్ గా కాంగ్రెస్ పార్టీ తన పార్టీలో ఎవరెవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలనేది వాళ్ళ ఇష్టం. అది 42% కాకపోతే ఎవరు బీసీలకు ఎక్కువ ఇచ్చుకోవచ్చు, ఓసీలకు ఇచ్చుకుంటారు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ అవకాశాలను బట్టి అవసరాన్ని బట్టి. బట్ జీవో జారీ చేసి ఓవరాల్గా ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకోవడం అనేది ఖచ్చితంగా ఇతర పార్టీలకు ఇబ్బందికరమైనటువంటి పరిణామం, అంగీకరించేటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. మోరోఫ్ లీగల్గా రాజ్యాంగపరంగా అసలు ఎంతవరకు పాసిబిలిటీ ఉంది లేదు అనే చర్చ జరుగుతున్న సమయంలోనే జీవో జారీ చేయడం అనేది కొంత వివాదానికి దారితీసే అంశం కాదా? ఖచ్చితంగా, ఎందుకంటే అందరూ బీసీ సంఘాలు ప్రతిపక్షాలు చెప్తున్నటువంటిది గతంలో ఇందాక మాట్లాడుతున్నట్టు తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అమలవుతున్న తీరు కనుక గమనిస్తే 9th షెడ్యూల్లో చేర్చడమే దీనికి ఏకైక మార్గం, అదే ఫైనల్. 9th షెడ్యూల్ ప్రకారం పోతే ఎవరు ఛాలెంజ్ చేయడానికి లేదు, కోర్టులని ఎవరు తీసుకెళ్లడానికి లేదు. ఎందుకంటే కేంద్రం పార్లమెంట్ లో బిల్లు ఆమోదించి అమెండ్మెంట్ రాష్ట్రపతికి పంపి రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందిన తర్వాత అది చట్టబద్ధం అయ్యేటువంటి అవకాశం ఉంది రాజ్యాంగ సవరణ 9th షెడ్యూల్లో చేర్చడం ద్వారా. అది ఇప్పుడు తమిళనాడు తరహానే ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. కానీ జీవోల వల్ల ఎగ్జాంపుల్ బీహార్, మహారాష్ట్ర తీసుకుంటే మళ్ళీ ఆగిపోయే అవకాశం ఉంది. ఏ ఒక్కరు ఛాలెంజ్ చేసినా ఇది నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ నిలిచిపోయినటువంటి అంశాన్ని మరి ప్రభుత్వాలు కోర్టుకు వెళ్లారు, కోర్టులు చెప్పినటువంటి నిర్ణయం తప్పించుకునే అవకాశం కూడా ఫ్యూచర్ లో ఉండొచ్చు. మరి ఇది కేవలం తప్పించుకునే దాంట్లో భాగమా? మరి ఇప్పుడు జీవో ఇవ్వడం వెనకాల కారణం ఏంటి? నిజంగా ఒకవేళ జీవో ద్వారానే 42% రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే కామారెడ్డి డిక్లరేషన్ చెప్పింది ఎప్పుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు ఎందుకు తాత్సారం చేశారు? అదే జీవోతో అప్పుడే ఎన్నికలు నిర్వహించి ఉండొచ్చు కదా. ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఇదే అమెండ్మెంట్ కేంద్రం పైన ఒత్తిడి తెచ్చిందే అవకాశం ఉండొచ్చు కదా. స్థానిక సంస్థలు ఇంత డిలే చేయడానికి రీజన్ ఏంది? ఇదే జీవో 2 ఏళ్ల కింద ఇస్తే ఏం పోయింది, ఏం జరిగేది? ఇంతవరకు కనీసం గ్రామాలు పారిశుద్ధ్యము కరెక్ట్ గా జరిగేది కదా, ప్రజాప్రతినిధి ఉండేది కదా, నిధులు వచ్చేవి కదా, రోడ్లు, లైట్లు, ఇంట్లో ఊర్లలో చెత్త గాని ఇంకా ఇతరత్రకు సంబంధించిన మౌలిక వసతులు సమకూరేవి కదా. 2 ఏళ్లు తాత్సారం బీసీల పేరిట చేయడానికి రాజకీయమైన కాంగ్రెస్ పార్టీ చేసిందనేది క్వశ్చన్ కూడా రైజ్ అవుతా ఉంది. ఒకటి, అసెంబ్లీలో బీసీ బిల్లులకు సంబంధించినటువంటి విషయంలో జరిగిన చర్చలో ఆ బిల్లుల ఆమోదం కోసం ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండు కూడా ఆమోదం తెలిపాయి. అంటే మేము బీసీ బిల్లు రిజర్వేషన్ కి మేము బీసీల 42% రిజర్వేషన్ కి మేము వ్యతిరేకం కాదు అనేటువంటిది రెండు పార్టీలు ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ ఓకే చెప్పాయి. మరి ఓకే చెప్పిన తర్వాత అట్లయితే 2 సంవత్సరాల క్రితమే జీవో తీయొచ్చు కదా ప్రభుత్వం అధికారంలోకి రావగానే 42% అనేది. కేవలం 42% రాజకీయం చేశారు బీసీల పేరిట కాంగ్రెస్ అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి పక్కన. మరి ఛాలెంజ్ చేసి ఆగిపోతే మాత్రం ఖచ్చితంగా అదే విమర్శలు నిజం అనుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మొత్తానికైతే 42% రిజర్వేషన్ తో ఒక క్లారిటీ వచ్చింది. స్థానిక సంస్థలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పిస్తూ ఇప్పుడు జీవో నంబర్ 9ని విడుదల చేసిన నేపథ్యంలో మరొకసారి ఈ అంశం సంచలనంగా మారింది. ఇప్పటికే బిల్లులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జీవో నంబర్ 9ని విడుదల చేశారు. ఇప్పుడు మరి న్యాయపరంగా ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, అసలు పాసిబుల్ అవుతుందా లేదా అనేటువంటి చర్చ ఉంది. ఇప్పుడు ఎవరైనా కోర్టుకు వెళ్తే మళ్ళీ హోల్డ్లో పడే అవకాశం ఉంటుంది. కానీ కాంగ్రెస్ మాత్రం మేము చిత్తశుద్ధిగా ఉన్నాం, మేము చెప్పిన మాట చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము చేయాల్సింది మేము చేసాం, కానీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కేంద్రం మీదో బీజేపీ మీదో నెట్టే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ. అట్ ద సేమ్ టైం మిగతా పార్టీలు మరి దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తాయనేది కూడా చాలా కీలకంగా మారింది. అంటే బిల్లుకి సపోర్ట్గా ఉన్నప్పటికీ కూడా ఎన్నికల్లో నిజంగా కాంగ్రెస్కి ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చినట్లుగా మిగతా పార్టీలు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మరి వాళ్ళు ఎంతవరకు సంసిద్ధంగా ఉన్నారు అనేది కూడా చాలా కీలకంగా మారింది ఇక్కడ. ఏదేమైనప్పటికీ ఇది పాసిబుల్ అయినా అవ్వకపోయినా చిత్తశుద్ధి అయితే మాకుందని చెప్పుకునే ప్రయత్నం కాంగ్రెస్ నుంచి కనపడుతోంది. న్యాయపరంగా ఏం జరగబోతుంది అనేది మాత్రం ఎవరు చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇంకా ఎన్నికలు ఏదైనా లేట్ అయ్యే అవకాశం ఉందా, అది ఈ గొడవలో పడి అని చెప్పేసి ఈ చర్చ కూడా నడుస్తోంది. మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మీ అభిప్రాయం ఎలా ఉంది? జీవో నంబర్ 9 విడుదల చేయడం ప్రభుత్వం మీరు ఎలా చూస్తున్నారు? 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేస్తామంటే ముందుకు రావడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇది మంచి పరిణామమేనా? ఖచ్చితంగా న్యాయపరంగా ఇది న్యాయపరంగా కానీ రాజ్యాంగ పరంగా కానీ ఇది సాధ్యాసాధ్యాలు పూర్తి స్థాయిలో క్లారిటీ రాకుండానే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడాన్ని రాజకీయపరమైనటువంటి ఒక గేమ్ ప్లాన్గా మీరు కూడా చూస్తున్నారా? బీఆర్ఎస్ లేదంటే బీజేపీ చూస్తున్నట్లుగా మరి ఇంత చిత్తశుద్ధి ఉంటే 2 ఏళ్ల క్రితమే ఎందుకు చేయలేదు, అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు చేయలేదు అని ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ అడుగుతున్నాయి కదా. మరి ఆ ప్రశ్నని మీరు ఎలా చూస్తున్నారు? మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసి ఇచ్చే ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.